హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇళ్లు, బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, హెచ్ఎండిఏ సీఈ రవీందర్ ఇళ్లలో సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసంతో పాటు అమీర్పేట్లోని మైత్రివనం, ఆయన కార్యాలయం మైత్రివనంతో పాటుగా బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 15 చోట్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఆరోపణపై సోదాలు కొనసాగుతున్నాయి. ముందుగా ఆయన మీద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరి ఇంకా వేచి చూడాల్సి ఉంది. మరి సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నాడు ఏంటి అనే విషయంపై అయితే అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన కార్యాలయంలో కూడా ఒక ఏసీబీ బృందం తనిఖీలు చేస్తుంది. ఆ నివాసంలో కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల కూడా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు కొనసాగిస్తున్నారు. 12 ఏసీబీ బృందాలు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా అయితే చూడాల్సి ఉంది. ఇంకా సాయంత్రం వరకు సోదాలు పూర్తయ్యాక ఎన్ని ఆస్తులు బయటపడతాయి ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పటి వరకు ఏమైనా ఆస్తులు గుర్తించారా? ఇప్పటి వరకు అయితే కొన్ని పత్రాలు గుర్తించినట్టు సమాచారం. స్థిరాస్తి చరాస్తుల పత్రాలు గుర్తించినట్టు సమాచారం. వాటిని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా సాయంత్రం వరకు అయితే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే, ధన్యవాదాలు శ్రీనివాస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి లిఫ్టులో పంపుల వెట్రన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి పంపు వెట్రన్ కు ప్రయత్నాలు చేశారు. డ్రై రన్ అవుతున్న వెట్రన్ మాత్రం కాలేదు. పంపు ఆన్ చేయగానే పవర్ ట్రిప్ అయింది. పలుసార్లు ప్రయత్నించినా అదే సమస్య తలెత్తింది. వెట్రన్ అవుతుందని పలుసార్లు డెలివరీ ఛానల్ వద్ద ఎదురు చూశారు. సరిపడా విద్యుత్ మోటార్లకు అందడం లేదా, పంపులోనే ఏదైనా సమస్య ఉందా, ఇతర ఇబ్బందులా అనేది స్పష్టత రాలేదు. పంపు వెట్రన్ కోసం అధికారులు, నిపుణులు కృషి చేస్తున్నారు. చివరిసారి 2023 సెప్టెంబరులో మొదటి పంపు వెట్రన్ చేశారు. దాదాపు 22 నెలల తర్వాత రీస్టార్ట్ కు ప్రయత్నిస్తున్నారు. 2, 3, 4 పంపుల వెట్రన్ కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. 14 దేశాల నుంచి అంతర్జాతీయ కార్మిక ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 22% to 38.8% during same period. To sustain this momentum, we have launched the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, an employment-linked incentive scheme that aims to create 35 million formal sector jobs over next 2 years. As labor markets become more diverse and flexible, our reforms seek to expand social security, improve portability of benefits, strengthen skilling opportunity, and create an enabling ecosystem for all workers, including gig and platform workers, unorganized workers, women workers, ensuring that no work is left behind. I am happy to note that even in your discussion, you have focused on this issue through 4 task forces on universalization of social security and international portability, human-centric technology, and responsible governance of AI in workforce. Role of trade union in driving the skill development agenda for addressing skill shortage and surplus and women and future of work. These are the need of our time and are essential for ensuring workers' welfare. Friends, recognizing that the future
of work will be shaped by rapid technological change. India is investing heavily in skilling, reskilling, and lifelong learning through initiatives such as Skill India Mission. Our objective is to transform India's demographic dividend into a global talent pool equipped with skill in emerging sectors such as AI, robotics, advanced manufacturing, and green technology. AI presents opportunities to enhance productivity, innovation, and economic growth. However, technology must remain human-centric. AI should increase human potential, not diminish human dignity. India advocates ethical AI, responsible innovation, continuous reskilling, digital literacy, and robust social dialogue to ensure a just transition for workers. Technological advancement must always be accompanied by social inclusion and work protection. Friends, India's labor governance framework is built upon a strong tradition of tripartite social dialogue among the government, employers, and trade unions. Both EPFO and ESIC are governed through tripartite structures. Similarly, the institutional established under the new labor codes, including the National Social Security Board, the Center Advisory Board, and the Occupational Safety, Health and Working Condition Advisory Board, are also constituted on tripartite basis. The Government of India firmly believes that trade unions and industries are not on opposite sides. They are partners in advancing workers' welfare and national development. When governments, employers, and trade unions work together in harmony, economic progress becomes more sustainable and workers' welfare becomes more meaningful. We deeply value the constructive suggestions and contributions of all our central trade unions. I particularly appreciate the efforts of Bharati Mazdoor Sangh, India's largest trade union, for their continued contributions towards advancing workers' welfare and inclusive development. The BRICS countries together represents nearly half of humanity and one of the world's largest labor force. As our economies continue to evolve, there is immense potential for deeper cooperation in areas such as social security, skills, AI, governance, labor mobility, and decent work. The forthcoming BRICS Labour and Employment Ministers meeting provides an excellent opportunity to translate the recommendations emerging from this forum into concrete policy cooperation and practical outcomes. సిఎల్పిలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దమ్ముంటే చర్చకు రమ్మని చెప్తున్నా. ఇందులో ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు 1000 కోట్ల పెట్టుబడులు? కాళేశ్వరంలో దోచుకున్నాయి. అందుకే కానీ దోపిడిని చూసే రెండోసారి భారీ నీటిపారుదల శాఖ మీ మామ నీకు ఇయ్యంది, నిన్ను పక్కన పెట్టింది. నీ డ్రామాలు, నీ అగ్గిపెట్టే రావు, నీ పెట్రోల్ రావు, ఇవన్నీ చూసే కదా నీకు సంవత్సరం దాకా అసలు పదవి ఇయ్యలే. రెండోసారి నువ్వు చక్కగా కట్టి ఉంటే అది ఊలిపోయేది కాదు. 24 hours ఇస్తున్న టైం, చర్చకు రమ్మనండి. మిల్క్ ఆయనలో పాత్ర లేదు, వాళ్ళ పెట్టుబడులు లేవు,
వాళ్ళ మిస్సెస్ పేరు ఆస్తులు లేవని చెప్పి ఆ డైరీ లేదని చెప్పి చర్చకు రమ్మనండి, దాని నుంచి సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ. ఫైర్ ఎన్ఓసీతో పాటు రెన్యూవల్స్ ఆన్లైన్లోనే జారీ చేసే ప్రక్రియకు హైడ్రా శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల మంజూరీ, పాత అనుమతుల పునరుద్ధరణ, వాటికి సంబంధించిన ఫీజుల చెల్లింపులు ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియను హైడ్రా ఫైర్ విభాగం అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య సహా అధికారులతో కలిసి కమిషనర్ రంగనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. నాన్ హైరైజ్ బిల్డింగ్స్ కు ఫైర్ ఎన్ఓసీలతో పాటు వాటి రెన్యూవల్స్ ను జీహెచ్ఎంసీ పరిధి వరకు హైడ్రా సేవలను ప్రభుత్వం విస్తరించింది. హైడ్రా కార్యాలయం వరకు ఎవరూ రావాల్సిన పని లేదని పేర్కొంది. ఫైర్ ఎన్ఓసీతో పాటు రెన్యూవల్స్ కు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లోనే నింపడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని హైడ్రా తెలిపింది. దరఖాస్తుదారు ఆన్లైన్లో అందజేసిన సమాచారం ప్రకారం ఫైర్ నిబంధనలను పాటించారా లేదా అనేది పరిశీలించి తర్వాత అనుమతులు మంజూరు చేస్తూ ధృవపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. వాటిని దరఖాస్తుదారులు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు హైడ్రా కల్పించింది. సింగరేణిని నష్టాల బారిన పడటానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో కిషన్ రెడ్డి పర్యటించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సింగరేణి కార్మికుల శ్రమను 10 ఏళ్ల పాటు దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు రోజు ప్రభుత్వం ఖర్చు పెడతలేరా? మిగతా కార్యక్రమాలు చేస్తలేరా? కాంట్రాక్టులకు పైసలు ఇస్తలేరా? పథకాలు ప్రకటించడం లేదా? మరి నా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు అప్పు తెచ్చైనా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అన్నిటికీ అప్పు అడుగుతావే, బెదిరిస్తావు. కేసీఆర్ ముంచిపోయి నీవు కూడా ముంచుతున్నావు. మీకు వాళ్ళకు తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. దొందే, శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి వాళ్ళు. అటువంటి మూర్ఖులు నా కార్మికుల కష్టార్జితం ఈ రకంగా దోపిడీ చేస్తూ ఈరోజు సింగరేణి నష్టపోతా ఉందంటే మీరు బాధ్యత కాదా ఈరోజు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి సింగరేణిని మనం రక్షించుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ముందస్తుగా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్రతో పాటు పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉండటంతో వారి చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఏఐవైఎఫ్ నాయకులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని, లేకపోతే ఉధృతమైన ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపడతామని ధర్మేంద్ర హెచ్చరించారు. విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ నిధులు, రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులంతా కూడా ఉన్నత విద్యారంగాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులను విడుదల చేయకుండా ఈరోజు అక్రమ అరెస్టులతో ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా చేస్తున్నటువంటి ఆ నీచ రాజకీయ వ్యవస్థను మేము ఖండిస్తున్నాము. అరెస్టులతోని ఉద్యమాలను ఆపలేవు, అరెస్టులతోని ప్రశ్నించేటటువంటి నాయకుల గొంతులు ఆపలేవు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకపోతే, ఈరోజు విడుదల చేయకపోతే భవిష్యత్ పోరాటానికి కూడా విద్యార్థి యువత అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్తంభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. హైదరాబాద్ కేపీహెచ్పీలోని లూలు మాల్లో గన్తో ఓ వ్యక్తి కనిపించడంతో కలకలం నెలకొంది. మాల్ పార్కింగ్ వద్ద 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలను విచారిస్తుండగా పాతబస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ను గుర్తించారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా దానికి చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది. గన్తో వచ్చిన వ్యక్తిని మాల్లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని పోలీసులు లూలుమాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. మృతదేహాలను ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భారత ఎంబసీతో పాటు వియత్నాం ఎంబసీతో మాట్లాడి మృతదేహాలు త్వరగా ఇండియాకు వచ్చేలా చర్యలు చేపట్టారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మచిలీపట్నం సర్కిల్పేటకు చెందిన గెల్లి జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, సత్యసాయి జిల్లా హిందూపురం నల్లపేటకు చెందిన రవితేజ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
టూరిజం లీజర్ హాలిడే కోసం వెళ్లారు. అక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఇదంతా జరగడం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ తెలుగు సొసైటీ ద్వారా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి, అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా అన్నింటిలో దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, మరి ఈ రోజు వాళ్ళ కుటుంబం సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. సాడ్ ఇన్సిడెంట్, బట్ దెన్ వాళ్ళకి ధైర్యం నింపి ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. వెనుకొండ గ్రామీణ మండలం విఠంరాజుపల్లికి చెందిన నక్కా భారతి అనే మహిళ 2 పిల్లలను చంపేసి ఆ తర్వాత ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసింది. తల్లి చేతిలో హత్యకు గురైన పిల్లలను 6 ఏళ్ల తేజేష్ రెడ్డి, 4 సంవత్సరాల హేమనాథ నాగిరెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకుని విఠంరాజుపల్లికి వచ్చిన పోలీసులు ఘటనకు కారణాలేంటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. భర్తతో విభేదాల వల్లే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. దేవాదాయ భూములు అక్రమార్కులకు ఫలహారంగా మారిపోయాయి. వాటిని కాపాడాల్సిన వారే ఆక్రమణలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేల పేరిట అధికారులు చేస్తున్న తతంగం సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సర్వే నెంబర్ 341, 342లోని 3 ఎకరాల ఆలయ భూమిపై ఈటీవీ ప్రత్యేక కథనం. నిజామాబాద్ నగరంలో కోట్ల విలువైన దేవాదాయ భూములు కబ్జాగోరల్లో చిక్కుతున్నాయి. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని బైపాస్ వద్ద సర్వే నెంబర్ 341, 342లో కంఠేశ్వర్ ఆలయానికి సంబంధించిన 3 ఎకరాల భూమి ఉంది. ఆ ఆలయ స్థలానికి ఆనుకుని సుమారు 10 గుంటల స్థలంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించారు. ఆ భూముల్లో ఏళ్లుగా సర్వే చేస్తున్నా అధికారులు హద్దులు తేల్చలేకపోతున్నారు. కబ్జాదారుల కనుసన్నల్లో జరుగుతున్న సర్వేలో మార్జిన్ ప్రకారం కొలతలు తీయకపోవడం వివాదానికి దారితీస్తోంది. నిజామాబాద్లో 2011లో అప్పటి సర్కారు కంఠేశ్వర్ బైపాస్ రోడ్డును నిర్మించింది. అంతకంటే ముందు నిర్మాణం కోసం భూములను సేకరించి పరిహారం అందజేసింది. ఆలయ మాన్యాలను ఆనుకుని ఉన్న కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా రోడ్డు విస్తరణలో పోయాయి. వారంతా మళ్లీ ఆలయ స్థలాన్ని ఆక్రమించి తాత్కాలిక షెడ్లను వేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో ఇటీవల అధికారులు మళ్లీ సర్వే చేశారు. అయితే ఆక్రమణలను వదిలేసి తమ నివాస ప్రాంతాల సమీపంలో కొలతలు తీయడంతో విద్యుత్ నగర్ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 340 సర్వే నెంబరులోని తమ నివాసాలు ఆలయ స్థలాల్లోనే ఉన్నాయని, హద్దులు గుర్తించడం న్యాయం కాదని వాపోతున్నారు. మేము మా సర్వే నెంబర్లో మేము కరెక్ట్గా మేము ఇల్లు నిర్మించుకొని ఉన్నాం. 341, 42 గుడికి సంబంధించిన భూమిలో బైపాస్ రోడ్డు వైపు కొంతమంది ఆక్రమించారు. ఈ విషయం పైన మేము కలెక్టర్ గారికి కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. మేము కోరేది ఏమిటంటే మా భూమిలోకి కంఠేశ్వర గుడి భూమిని చొచ్చుకుని రాకుండా కాపాడండి, మరియు గుడి భూమిని కూడా కాపాడాలని కోరుతున్నాము. నేను ఇప్పుడు ఇల్లు నిర్మించుకొని దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. కబ్జా చేసిన వాళ్ళను వదిలిపెట్టేసి లక్షలు పెట్టి భూములు కొని ఇల్లు కట్టుకున్నాము. ఆ జాగాను ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు మీరు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయము? మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. కావాలంటే ఎక్కడికి వెళ్దామన్నా మేము రెడీగా ఉన్నాం. మేము ఇళ్లలో ఉండేటోళ్ళం. మాకు మా బిజినెస్లు చేసుకున్నా మీతో దీంతో టెన్షన్ అవుతుంది సార్, టార్చర్ అవుతుంది మాకు. మేము ఫ్యామిలీతో ఉందాము అంటే ప్రతి వారంకు నెలకోసారి వచ్చి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. ఏదన్నా ఉంటే మీ భూమి మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది మేము డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. 10 మంది సమక్షంలో లేదంటే గుడి ప్రాంగణంలో చూసుకొని మనం చూసుకుందాం సార్. దేనికైనా రెడీ మేము. సర్వే సమయంలో పక్కన భూములు ఉన్న వారికి అధికారులు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. కానీ ఎన్నిసార్లు సర్వే చేసినా ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎవరూ లేని సమయంలో ఇష్టానుసారంగా కొలతలు తీసి మానసికంగా కుంగతీస్తున్నారని విద్యుత్ నగర్ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఇళ్లను నిర్మించుకున్నా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు బడా నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. సర్వే చేసుకొని పర్మిషన్ తీసుకొని ఆ ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నాము. దాన్ని వాళ్ళు ఆక్రమించినట్లు రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆలోచించి
ప్రాపర్ సర్వే వాళ్ళ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయి, కబ్జాదారుల దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ మేము మీ ముందు పెడతాము. తర్వాత మీరు డిసైడ్ చేయండి. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ సరి అయిన న్యాయం తెలుపగలరని మేము కోరుచున్నాం. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చి వినతి చేసుకున్నా కానీ అధికారులు కానీ రాజకీయ నాయకుల హస్తం ఇందులో ఉంది మెయిన్గా. అయితే ఈ రాజకీయ నాయకులు అధికారులు అంతా కుమ్ముక్కై ఆ కబ్జాకు గురైన వాళ్ళని తొలగించకుండా ఒక నీలకంఠేశ్వర ప్లేస్లో మీరు మీ ఇండ్లు కట్టుకున్నారని మా ఎంబడ పడ్డారు వాళ్ళు. అధికారులకు ఎన్నిసార్లు వినించి ఉన్నా కానీ వాళ్ళు వినడం లేదు. మరి వాళ్ళ కబ్జాదారుని తొలగిస్తారా, మరి మేమే తొలగించమంటారా? మంచి మాటకు తొలగిస్తారా? యాక్షన్ తీసుకోండి. తీసుకోకుండా మాత్రం మేమే తొలగిస్తాం. ప్రొక్లెయిమ్ చేస్తాము. ఎవరెవరు మీ పేపర్స్ ఉన్నాయా, మీ దగ్గర పేపర్స్ ఉన్నాయా చూపించండి. పేపర్స్ లేదా వెంటనే కూడా కొడతాం. ఇప్పటికైనా ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని విద్యుత్ నగర్ వాసులు కోరుతున్నారు. మ్యాప్ ప్రకారం రోడ్డు మార్జిన్ నుంచి సర్వే చేసి ఆలయ భూములను కాపాడడంతో పాటు తమ ఇళ్ల జోలికి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాగు వంక, చెట్టు చేమ, గువ్వాగూడు ఇలా వర్ణిస్తూ పోతే ఎన్నో మరెన్నో సౌందర్యాలకు నిలయం ప్రకృతి. జీవనోపాధి కోసం కాంక్రీట్ జంగల్కు వలసలు వెళ్లినా మనశ్శాంతి కోసం ప్రకృతి ఒడికి చేరుకోవాల్సిందే. చిగురుటాకులు జీవ వైవిధ్యంతో రూపుదిద్దుకున్న అందాలను ఆస్వాదించేందుకు రమ్మంటోంది మంచిర్యాల జిల్లా కవ్వాల అభయారణ్యం. జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ కవ్వాల అభయారణ్యం. అదో రమణీయ క్షేత్రం. జంతుజాలానికి కొదువే లేదు. ఏడాది కిందట ఎఫ్డీఓగా బాధ్యతలు చేపట్టిన రామ్ మోహన్ వాటన్నిటినీ తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. ఓ కొండముచ్చు, ఓ దున్నపోతు, ఓ ఎలుగుబంటి, ఓ అడ్రంగి పిట్య, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి వినూత్నమే, మనసులని ఆహ్లాదపరిచేవే. రండి వాటన్నిటినీ ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వర్షాకాలం కావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుంది కవ్వాల్ అభయారణ్యం. ఇక్కడ దాదాపు 300 రకాల పక్షులు, 250 రకాల జంతుజాలం ఉంది. 892 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యం జంతు వృక్షజాల సమాహారంగా నిలుస్తోంది. పక్షుల కిలకిల రావాలతో సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. ఏటా జూలై నుంచి సెప్టెంబర్లో జంతువుల మేటింగ్ జరుగుతుంది. ఆ 3 నెలలు సందర్శకులకు అనుమతి ఉండదు. జీవ వైవిధ్యంలో పక్షులు, జంతువులకు ప్రత్యేక పాత్ర ఉంటుందని అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ చెబుతున్నారు. వృక్ష జాతులను వ్యాప్తి చేసేందుకు పక్షులు తోడ్పడతాయని, ఆవరణ వ్యవస్థలో ఒకదానికి మరొకటి ముడిపడి ప్రకృతిని విస్తరింపజేస్తాయని వివరించారు. ప్రతి ఒక్క జాతికి దానికి ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థలో ఒక ప్రధాన పాత్ర ఉంటుంది అనమాట. ప్రతి ఏదైనా మనం ఏది తీసుకున్నా కూడా, ఉదాహరణకి పక్షులు ఏం చేస్తుంటాయంటే విత్తన వ్యాప్తి ద్వారా రకరకాల వృక్షజాలాన్ని అవి మొత్తం అన్ని చోట్లకు చేరవేస్తుంటాయి. అంటే ఆయా చెట్ల యొక్క జాతులను, వృక్ష జాతులను విస్తరింపజేయడంలో అవి చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆ పని మనం చేయలేం. ఆ విధంగా అవి చాలా ఉపయోగపడతాయి. సో ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి వ్యవస్థ అన్నమాట ఆవరణ వ్యవస్థ. సో వృక్షాలను కానీ జంతువులను కానీ పరస్పరంగా ఆధారమై ఉంటాయి. అదేవిధంగా పరస్పరంగా అవి నియంత్రిస్తుంటాయి ఒకదాన్నొకటి. ఇందులో ఏ ఒక్క జాతి లేకపోయినా కూడా మిగిలినవన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అడవులు దెబ్బతినకుండా ఉంటే ఇవన్నీ సహజంగా రక్షించబడతాయి. మనిషి ప్రకృతితో మమేకమైతేనే మనుగడ సాధ్యం. అదే వసుదైక కుటుంబం. మనిషి సంఘజీవి అన్నాడు అరిస్టాటిల్. అందులో జంతుజాలం, వృక్షజాలం కూడా భాగమే. ఇదంతా అవినాభావ సంబంధంతో ముందడుగు వేస్తే ప్రగతి సాధించినట్లు అవుతుంది, మానవాళికి మేలు చేసినట్లు ఉంటుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. మైనర్ల డ్రైవింగ్ను రవాణా శాఖ సీరియస్గా తీసుకుంది. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు, సంరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్ పై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామంటున్న హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. మైనర్ డ్రైవింగ్ పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అసలు మైనర్ డ్రైవింగ్ మీద ఎందుకు దృష్టి సారించాల్సి వచ్చింది, మైనర్ల డ్రైవింగ్తో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడదాం. మనతో పాటు హైదరాబాద్ జేటీసీ వెంకటరమణ సార్ ఉన్నారు. సార్, ఈ మైనర్ డ్రైవింగ్ల మీద రవాణా శాఖ ఎట్లా ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మొదట మనము ఈ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏజ్ అంటే 16 సంవత్సరంలో దాటిన వాళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ది డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ వితౌట్ గేర్, అంటే బిలో 50 cc అనే కేటగిరీ. పూర్వకాలంలో నా టీవీఎస్ అట్లా ఉంటుండే కదా, అట్లాంటి వెహికల్స్కు దే ఆర్ ఎలిజిబుల్. సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే పేరెంట్స్ యొక్క అనుమతితో ఇవ్వబడుతుంది. అప్పుడు వాళ్ళని అప్పుడు నేర్చుకోవాలి, తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. వేరాజ్ మోటార్ సైకిల్ విత్ గేర్ తీసుకోవాలనంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. అంటే కార్ లైసెన్స్ కానీ మోటార్ సైకిల్ విత్ గేర్ తీసుకోవాలనంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఈ 18 years దాటిన వాళ్లకు పేరెంట్స్ ఉండదండి, డైరెక్ట్ తీసుకోవచ్చు. బట్ 16 years దాటి ఆ లైసెన్స్ తీసుకున్న వ్యక్తి ఆ వెహికల్ నడిపితే ప్రాబ్లం లేదండి. ఎవరైతే 16 years లోపట ఉండి 10th స్టూడెంట్స్ కానీ ఇంకా స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా నడిపారనుకోండి, దట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ మైనర్ డ్రైవింగ్. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 16 అయితేనేమో బిలో 50 cc, మోటార్ సైకిల్ విత్ గేర్ అండ్ కార్ లైసెన్స్ ఉంటేనే వెహికల్ ఇవ్వాలండి. ఇవ్వకపోతే చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. ఓకే, ఈ మైనర్ డ్రైవింగ్కి సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రులకు చెప్పకుండా మైనర్లు బైకులు కానీ కార్లు కానీ తీసుకెళ్తే వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అసలు మనకు ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కానీ మనం పోయి డిసిప్లిన్గా ఒక యూనిఫామ్ ఎందుకు వేస్తామో, డిసిప్లిన్ కొరకు వేస్తాం. అదేవిధంగా ఈ మోటార్ వాహనముల చట్ట పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్కు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయినాకనే తీసుకోవాలి. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్లో ఎల్కేజీ నుండి స్టార్ట్ చేసినాం. వారు చిన్నప్పటి నుండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే నడపకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంగా వాళ్ళకి చిన్నప్పటి నుండి చెప్పడానికి అది అవేర్నెస్ స్టార్ట్ చేసినాం. సో ఇవన్నీ కూడా పిల్లలే పోయి పేరెంట్స్కి చెప్పేసి, పేరెంట్స్ కూడా అవగాహన చేసుకునేసి, పేరెంట్స్ కూడా అన్నీ తెలుసండి. సో వాళ్ళు పిల్లలు లోపలికి వెళ్ళి అండ్ పెద్దలు కూడా అలౌ చేయకూడదు. ఎవరైనా చేస్తే మళ్ళీ కఠినమైన చర్యలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టేసి, సో ఇవాళటి నుండి ఇక నిన్నటి వరకు ఏం జరిగింది, గత ఏం జరిగింది వద్దండి. ఇవాళటి నుండి దయచేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి అండ్ రిక్వెస్ట్ నాట్ టు అలౌ, ఎవరైనా కానీ అంటే 16 years దాటిన వాళ్లకు వెహికల్ అలౌ చేయకండి. మైనర్ డ్రైవింగ్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి కేసులు పెడతారు? ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదండి? సుమారు 4,000 వరకు అయినాయండి. ఇప్పుడు దాని మీద స్ట్రింజెంట్ అంటే ఒక కఠినమైన చర్య తీసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ప్రాసిక్యూషన్, సెకండ్ ఏంటంటే ఆర్సీను 12 months అంటే 1 year వరకు సస్పెన్షను, అండ్ థర్డ్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ మైనర్ నడిపారో వారికి జనరల్గా 16 years దాటితే బిలో 50 cc, 18 years దాటితే కార్ అండ్ మోటార్ సైకిల్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆయనకు అది లైసెన్స్ ఎలిజిబిలిటీ వెళ్ళిపోయి అతను 25 years వచ్చేసే వరకు కూడా లైసెన్స్ ఇవ్వబడదండి. సో అండ్ కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత ఆ శిక్ష కూడా ఉందండి. కాబట్టి ఎవరు నడపకూడదు. మైనర్లు డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు ముఖ్యంగా కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వాళ్ళ యజమానులతో మీరు ఏమైనా మీటింగ్ అరేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా వాళ్ళకి అవేర్నెస్ ఎట్లా తీసుకొస్తారు? నాకు తెలిసి 90% ఆఫ్ ది పేరెంట్స్, 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు తెలిసిపోయాదండి. ఇంకొక 10% ఎవరైతే తెలియక నడుపుతుందో వాళ్ళకు కూడా మనం అవేర్నెస్ చేసేసి తెలంగాణ రాష్ట్రంలో మైనర్ డ్రైవింగ్ లేకుండా చూడడం అనేది ఒక రవాణా శాఖకు ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా చేస్తుంటారు, ఉల్లంఘనలు కూడా ఎక్కువ చేస్తుంటారు. అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? అసలు ఏదైనా కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం పెట్టిందంటే అది ప్రజల యొక్క సేఫ్టీ కొరకు పెడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా స్పీడ్ లిమిట్ అనేది ఎక్కడైనా కానీ బోర్డ్స్ ఉంటాయి, ఆ స్పీడ్ లిమిట్లోనే ఉండాలి. అండ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ ఏ విధంగా అయితే వచ్చిందో దాన్ని అదే విధంగా ఉంచాలి. ఒక హార్న్ కూడా చేంజ్ చేయొద్దండి. చేంజ్ చేస్తే అది ఉల్లంఘన కిందికి వస్తుంది. అంటే మనం చూస్తున్నాం కొన్నిసార్లు సైలెన్సర్ల నుండి ఎక్కువ శబ్దం వచ్చే రకంగా తయారు చేస్తున్నారు మోడిఫికేషన్. దట్ ఈజ్ ఆల్సో అగెనిస్ట్ రూల్స్. సో పేరెంట్స్ అయినా అవి ఒప్పుకోకూడదు. ఇప్పటికెళ్ళి యువత కూడా లైసెన్స్ లేకుండా ఇట్లాంటి వెహికల్స్ మాడిఫై చేసి నడపకూడదు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఏంటి, మనది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రింజెంట్, చాలా స్ట్రిక్ట్గా అంటే ముమ్మర తనిఖీలు ఉన్నాయి మైనర్ మీద. కాబట్టి దయచేసి ఈ రూల్స్ పాటించండి. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే
వాళ్ళ కళాశాలలకు ఏమన్నా లేఖలు రాసే అవకాశం ఉందా? ఎట్లా చేస్తారు, ఎట్లా ముందుకు వెళ్తారు అసలు? ఆటోమేటిక్గా అండి, ఇవాళ మనం ఒక మైనర్ని పట్టుకున్నాం అనుకోండి, అతని వెహికల్ సీజ్ అయిపోతుంది, 2 days డిటైన్ అయిపోతాడు. ఆయనకు ఇవన్నీ ప్రాసెస్లో ఆయన కంపల్సరీ 4-5 రోజులు పడుతుంది. దీంట్లో ఆయన కళాశాలకు పోడు, కళాశాలలో ఆల్రెడీ ఎందుకు రాలేదనేసి అటెండెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అక్యుములేట్ అయిపోయి ఆయనకు అటెండెన్స్ తక్కువ ఉంటే ఎగ్జామ్ రాయబడదు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్ ప్రాసెస్. కాబట్టి ఇది ఏ తప్పు చేసినా కానీ అల్టిమేట్గా వచ్చేసరికి ఆయన కెరియర్ దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి మైనర్స్ ఎవరు నడపకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మైనర్ డ్రైవింగ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ముఖ్యంగా పట్టుబడితే మాత్రం 25 సంవత్సరాల వరకు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని వెంకటరమణ సార్ అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బీజేపీ సింగరేణి భరోసా యాత్ర పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకుంది. ఆ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు సింగరేణి నష్టాలు ఉన్నది వాస్తవమే, కానీ నష్టాలు ఏ విధంగా లాభాలు తీసుకుపోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. కానీ దురదృష్టశాతం ఏంటంటే మనందరం నష్టాల్లో ఉంటుంటే, మనందరం కూడా కష్టపడి మన రక్తాన్ని చోటగా మారుస్తూ ఉంటే, మన ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు మీ పేరు మీద. కోట్లాది రూపాయలు ఆయన ఏమైనా పిలిపించుకుని ఇక్కడ ఆడటం జరిగింది. ఆ డబ్బంతా కూడా సింగరేణి కార్మికుల డబ్బు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల గురించి ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించాలి మీరు. నిజంగా నేను ఈరోజు రాజకీయంగా మాట్లాడుకోలేదు, కానీ మీ అందరినీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి మీద కోపం వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం అట్లా చేసింది. ఏ గత ప్రభుత్వం తప్పుదాలు చేసిందో అదే తప్పులను ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఈ దొంగ ఇద్దరు కూడా వాళ్ళ విద్యార్థులు మోసం చేశారు, వీళ్ళు విద్యార్థులు మోసం చేస్తున్నారు. వాళ్ళు రైతులు మోసం చేశారు, వీళ్ళు రైతులు మోసం చేశారు. వాళ్ళు ఉద్యోగస్తులు మోసం చేశారు, వీళ్ళు ఉద్యోగస్తులు మోసం చేశారు. వాడు రిటైర్డ్గా ఉద్యోగస్తులు మోసం చేశారు, వీళ్ళు రిటైర్డ్. అంటే వీళ్ళు మోసాలు తప్ప కార్మికులు మోసం చేశారు, ఇప్పుడు మోసం చేశాను. రేవంత్ రెడ్డి గారి కంటే చెప్తా ఉన్నాను నేను, ఎవరినైనా మోసం చేయడు, కానీ కార్మికులు మోసం చేస్తే నీ బతుకులు ఉండవని విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు చెమట కార్చి ఈ రోజు మన అందరం ఇక్కడ ఉన్నామంటే ఇది కార్మికుల యొక్క కష్ట జీవితంతో నిలబడినటువంటి మన ప్రాణాలు మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ నష్టాలు అయితే సింగరేణి ఉందో అటువంటి నష్టంగా ఉన్నటువంటి సంస్థకు నరేంద్ర మోదీ గారు కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో తరిచర్ల బ్లాక్ 2 మనకు నియామకం చేశారు. అది కూడా టెండర్స్ లేకుండా. మీ అందరి చేత టెండర్లు వేస్తే కోట్లాది రూపాయలు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఆ ప్రీమియం కట్టకుండా ఈరోజు తరిచర్ల బ్లాక్ 2 మనకు అలాట్మెంట్ చేసి 45 నుంచి 50 సంవత్సరాల దాకా బొగ్గు ఉత్పత్తి చేసేటటువంటి ఒక ఈ బ్లాక్ 2 ఏదైతుందో తడిచెల్ల, ఇది మనకు సింగరేణికు కొంతవరకు ఊరటగా భావించాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్నారు కాబట్టి 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రమేయం ఉండదు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం పరిపాలనలో కానీ ఆర్థిక వ్యవస్థల సంస్థలో కానీ ఏమీ లేదు. నిర్ణయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. అన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు సింగరేణి నష్టాల్లో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం అవుతుందో ఇది ఒక సింగరేణి ప్రాంతానికి కాదు, యావత్ తెలంగాణ కోసం వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మీ అందరూ కూడా ఒక శుభవార్త అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తారు. ఇప్పటికే సమయం అతీతమైంది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, దయచేసి నరేంద్ర మోదీ గారి ఒక శ్రద్ధ, వారికి మీ పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారే లేకుంటే ఈరోజు 9 బ్లాక్ కానీ ఈరోజు తల్చర్ల బ్లాక్ 2 కానీ మన సింగరేణికి రాకపోయేది. అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో మనకు వచ్చింది. కాబట్టి ఈ విషయాలను కూడా మనం గుర్తించి రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా సింగరేణికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో భారతీయ జనతా పార్టీ అండతో తప్పకుండా కార్మికులకు ఏ అవసరం ఉన్నా మేము ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేది మిత్రులు ధన్యవాదాలు చెప్తున్నాను. మాతాకి జై, జై శ్రీరామ్, జై సింగరేణి. ఈ సందర్భంగా మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గారు వారికి
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ తరఫున ఒక చిరు సత్కారం. సార్ మీరు దయచేసి దీని ముందు ఓకే. ఈ సందర్భంగా చరిత్రను కాపాడుకోవడం అంటే కేవలం కట్టడాలను సంరక్షించడం మాత్రమే కాదు, మన సంస్కృతి, జీవన విధానాలని భావితరాలకు అందించడం. నిజాం హయాంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు నగరం నలుదిశలా నిర్మించిన ఎన్నో ఊట బావులు, మెట్ల బావులు కాలగర్భంలో కలిసిపోయాయి. మట్టి పొరల్లో మరుగున పడి చెత్తాచెదారంతో తమ వైభవాన్ని కోల్పోయాయి. కాలగర్భంలో మరుగున పడి ఉనికి కోల్పోయిన అలాంటి ఓ చారిత్రక నిర్మాణమే బన్సీలాల్పేట మెట్ల బావి. ఇప్పుడు ఆ బావిని పునరుద్ధరించిన సర్కార్ సరికొత్త హంగులు అద్దింది. కొంగొత్త అందాలను సంతరించుకున్న బన్సీలాల్పేట మెట్ల బావి ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక గ్యాలరీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో హైదరాబాద్ చరిత్రను భావితరాలకు చేరవేస్తోంది. హైదరాబాద్ నగరంలో వారసత్వ కట్టడాల్లో ముఖ్యంగా చెప్పుకునేది బన్సీలాల్పేట స్టెప్ వెల్. సో దీన్ని నాగన్నకుంట అని కూడా అంటారు. సో ఇది మొత్తంగా 6 లెవెల్స్ ఆఫ్ స్టెప్ వెల్. ఇది సో 6 అంతస్తుల స్టెప్ వెల్ గా కూడా అంటారు. అసఫ్ జాహీల కాలంలో దీన్ని నిర్మించారు. సో అప్పటి నుంచి కూడా ఇది ఒక తాగునీటి వనరుగా ఉన్నది. కానీ కాలక్రమంలో అంటే దాదాపుగా ఒక 30 ఏళ్ల క్రితం ఇది ఆదరణకి తక్కువయ్యి, అంటే దీన్ని మెయింటెనెన్స్ లేక సో మొత్తం కూడా చెత్త చెదారం అంతా నిండుకొని పోయింది. సో 2021 నుంచి 22వ సంవత్సరం వరకు కూడా దీన్ని మొత్తం పునరుద్ధరించారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి సో అందరూ కూడా ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా కూడా ఇక్కడ జరుగుతోంది. సో చాలా మంది కూడా విజిటర్స్ ఇక్కడ వస్తున్నారు. సో ఒక్కసారి బన్సీలాల్పేట స్టెప్ వెల్ ప్రత్యేకత ఏంటి, దీని చరిత్ర ఏంటి అనేది ఒక్కసారి మొత్తం తిరుగుతూ కూడా తెలుసుకుందాం. 2022 డిసెంబర్ 5కి ఇనాగరేట్ అయింది. తర్వాత లాస్ట్ 2021-22లో దీనికి రీస్టోర్ చేయడానికి పని స్టార్ట్ అయింది. 12 to 15 months దీనికి టైం పట్టింది. మొత్తం మా గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ దీనికి ఫండ్ చేసి రీస్టోర్ చేసింది. ఇప్పుడు కూడా మేమే దీనికి మెయింటైన్ చేస్తున్నాం. వాటర్లో మాన్యువల్ క్లీనింగ్ అవుతుంది. ఇంకా మేము బ్యాక్ సైడ్లో ఒక ఫిల్టరేషన్ మషిన్ పెట్టినాం. పర్ డే మేము అది 10,000 లీటర్ వాటర్ ఫిల్టర్ చేసి బావిలో వదులుతాం. మళ్ళీ బావిలో ఉన్న వాటర్ మళ్ళీ తీసుకొని సేమ్ దానికి 6 to 8 hours దానికి రొటేషన్ వర్క్ ఉంటుంది ఫిల్టరేషన్ కోసం. బ్యాక్టీరియా ఫామ్ కాకుండా మేము కాయ్ ఫిషెస్ వదిలినాం. దాదాపు 150-200 వరకు ప్రస్తుతం ఉన్నాయి. దీంట్లో తాంబేలు ఉన్నాయి, 3-4 తాంబేలు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తే కాకతీయుల కాలంలో, అంటే కాకతీయుల కాలంలో ఎలాంటి ఆ స్టెప్ వెల్స్ ఉన్నాయో ఆ కాలం నాటి స్ట్రక్చర్ ఇది. సో అదే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. అయితే మొత్తం ఇది కంప్లీట్గా ఒక 6 అంతస్తుల అంటే 6 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ ఈ స్టెప్ వెల్కి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ ఈ 4 floors తర్వాత కూడా ఇంకో ఆర్చ్ అనేది వస్తుంటుంది. అయితే ఇప్పుడు వాటర్ లెవెల్ అంటే 30 feet వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఆర్చ్ అనేది మనకి ప్రస్తుతం కనిపించడం లేదు. కొన్నేళ్ల క్రితము ఇక్కడ రెసిడెన్స్ ఏరియా అనేది లేదు. కేవలం ఇక్కడ ఇప్పుడున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మొత్తం చెట్లు చేమలతో మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఇక్కడ బన్సీలాల్ అనే సేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఒక రెసిడెన్స్ ఏరియాని నిర్మించి ఇక్కడ రెంట్కి ఇచ్చి దాంతో వచ్చిన డబ్బుల్ని ప్రస్తుతం ఉన్న గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి చారిటీగా దానికి ఇచ్చేవాళ్ళు. సో అలా ఇక్కడ ఒక రెసిడెన్స్ ఏరియా అనేది అయితే వచ్చింది. సో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ కాస్త డెవలప్ చేశారు. మనకి 2 డిఫరెంట్ పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇవి మనం చూస్తున్నామైతే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినాయి. కొన్ని అక్కడ లాస్ట్ 2 చూస్తే అయితే అవి పాత కాలం నాటి, అంటే ఎప్పుడైతే దీన్ని నిర్మించారో ఆ కాలంలో వేసిన నాటివే. సో అటువైపు మనకి ఆపోజిట్లో కనిపిస్తున్న పిల్లర్స్ కూడా కంప్లీట్గా అప్పటి కాలం నాటివే. ఇప్పుడు కొన్ని ఏవైతే పాడైపోయాయో వాటిని ఈ సుందరీకరణ భాగంగా ఈ రీస్టోరేషన్లో భాగంగా అయితే ఇవి ఏర్పాటు చేశారు. వీక్ డేస్లో అరౌండ్ 100 to 150 వరకు వచ్చేవాళ్ళు అండ్ వీకెండ్స్లో 250 నుంచి 300 వరకు వస్తున్నారండి. అది కూడా మేము అప్పుడప్పుడు ఇక్కడ స్పెషల్గా జరిగే ఈవెంట్స్ కోసం. ఈవెంట్స్ కూడా అప్పుడప్పుడు ప్రైవేట్గా జరుగుతాయి ఉంటాయి, అది అందరికీ అలౌడ్ ఉండదు. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, బర్త్డే షూట్స్ అటు అడుగుతూ ఉంటారు, బట్ మేము వాటికి అలౌ చేయడం లేదు.
ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ఏరియా అండ్ సో దానికి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని సో దాని గురించి అని మేము ఇవ్వడం లేదండి. ఎవ్రీ మండే క్లోజ్ ఉంటుంది అంటే గోల్డెన్ లైట్స్. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా లుక్ మారిపోతుంది. ఈవినింగ్ అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే పీస్ఫుల్ వాతావరణం ఉంటుందండి. ఆ 3 గ్యాలరీస్లో కూడా మీకు ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే స్టెప్ వెల్ రినోవేట్ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది మీకు ఫస్ట్ ఒక ఐడియా రావాలి. ప్రస్తుతం ఈ స్టెప్ వెల్ ని గండిపేట వెల్ఫేర్ సొసైటీ కంప్లీట్ గా నిర్వహిస్తుంది. దాదాపుగా 14 నుంచి 15 నెలలు కష్టపడి దాదాపుగా 2000 టన్నుల చెత్తని ఇక్కడ రీస్టోర్ చేశారు. అయితే దీన్ని రీస్టోర్ చేయడమే కాకుండా దీని చరిత్ర, దీని ప్రాముఖ్యత అందరికీ తెలిసే విధంగా అయితే ఇక్కడ ఒక మ్యూజియం లాంటిది కూడా పెట్టారు. ఈ బన్సిలాల్పేట్ స్టెప్ వెల్ అనేది ఒక వారసత్వ కట్టడంగా అయితే ఎంతో మంచిగా, అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కాకుండా నగర వ్యాప్తంగా కూడా చాలా మంది వచ్చి దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఫోటోలు తీసుకోవడానికి కానీ దీని చరిత్ర తెలుసుకోవడానికి కానీ అయితే చాలా బాగుంది. అంటే ఇటువంటి స్టెప్ వెల్స్ అనేవి మనం ఎక్కడ చూడం, అంటే నార్మల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కానీ ఇటువంటి మెట్ల బావులు అనేవి మనం ఎక్కడా చూడం. సో ఇది అయితే చాలా ప్రత్యేకంగా అయితే హైదరాబాద్కి అయితే ఒక ఐకానిక్ స్పాట్గా కూడా అయితే నిలుస్తుంది. సో ఇది బన్సిలాల్పేట్ స్టెప్ వెల్ గురించి సమాచారం. కెమెరామెన్ బాలాజీతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో వర్షాలు కురవాలని కోరుతూ పలుచోట్ల ప్రజలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతలకు అభిషేకాలు, కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో వర్షాలు కురవాలని గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడారు. ఇంటింటికి తిరుగుతూ వరుణదేవుడు కరుణించాలని ప్రార్థించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో వర్షాలు కురవాలని చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడారు. కప్పను ఒక గుడ్డలో చుట్టి రోకలి బండకు కట్టి ఇంటింటికి తిరిగారు. మహిళలు బిందెలతో నీళ్లను తీసుకొచ్చి కప్పలకు జలాభిషేకాలు చేశారు. కప్పను తీసుకెళ్లి వాగిలో వేశారు. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.